మిల్ మేకర్ కర్రీ అండి. మటన్ కర్రీలాగా ఉంటుంది మిల్ మేకర్ కర్రీ. నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇవ్వండి మిల్ మేకర్ చిన్నవి ఉడకబెట్టుకున్నాను. అట్లా వేడి నీళ్ళు పోసి దీన్ని పెట్టేన్నాను. అట్లా ఎండుమిర్చి పేస్ట్ చేస్తున్నాను. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ అండి దీంట్లో వేస్తాను. ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి ఇది దాల్చిన చెక్క, ఓల్ గరం మసాలా అండి. ఇది కొబ్బరి, మటన్ చికెన్ మసాలా ఇదండి. చికెన్ మసాలా పొడి, అల్లం పేస్ట్, గరం మసాలా. ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తున్నానండి. 2 అల్లం ముక్కలు, 2 ఎల్లుల్లిపాయలు, తెల్లపాయలు 2 అండి. 2 తెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అండి. కర్రీకి సరిపడ ఉల్లిపాయలు, కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసండి. ఇదేనండి. దీన్ని మిక్సీ పట్టుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం. ఈ వాటర్ పోసేసుకున్నామండి. కొంచెం వెలిగించుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ ఉందండి. ఆయిల్ వేడవ్వాలి. దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడవుతుందండి. దీంట్లో బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొన్ని మసాలాలు బాగా వేగిపోయినాయి. దీంట్లో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ బాగా బాగుంది. బాగా మటన్ కర్రీ కన్నా బాగుంటుందండి. మటన్ కన్నా ఈ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, లైట్గా పసుపు, వేసుకోవాలి. బాగా వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు అది అయిపోతుందండి. ఈ పేస్ట్ ఇది అయిపోయిందండి. ఈ పేస్ట్ దీంట్లో వేసేయాలి. మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేయాలి. నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నానండి. మా ఇంట్లో నలుగురు ఉన్నారు, అందుకోసం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. మీకు ఇద్దరికి ముగ్గురికి అంటే మీకు సగం కప్పు సరిపోతుంది. బాగా ఇది కలుపుకోండి. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు అంత బాగుంటుంది కర్రీ. ఆయిల్ చుట్టూ ఆయిల్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలండి, కొంచెం లైట్గా టేస్ట్ కోసం.
ఎందుకంటే దాంట్లో మనం ఇది వేయలేదు, టమాటా వేయలేదు కాబట్టి ఇట్లా కలుపుకోండి. కలుపుకోవాలి, ఇట్లా కలుపుకున్నాను. కలిపేసేసి దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం చాలు కొంచెం. మరి ఎందుకంటే దాంట్లో ఎనిమిరకాయలు వేసాం కదండి, సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం మగ్గా వేగింది, కొంచెం ఒక్కసారి సాల్ట్ ఉందా సరిగా చూసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేయలేదు. కొంచెం సాల్ట్, రుచికి తగ్గినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకుని కలుపుకోవాలి. కలుపుకోండి. తర్వాత ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కదండి, కొంచెం మిక్సీ జార్లో కొంచెం కలిపిన నీళ్ళు ఉన్నాయి, కొంచెం ఉరగనండి. ఈ మిక్సీ జార్లో ఉన్న నీళ్ళు ఇట్లా కలిపేసి దీంట్లో పోసేసింది. నేను స్కిప్ చేసేద్దాం. కనిపించింది ఇంకా బాగా రావాలి, పచ్చివాసన పోవాలి. కొబ్బరి ఎన్ని వేసాం కదండి, గరం మసాలా ఎన్ని వేసాం కదా, అది హోల్ గరం మసాలా అది పచ్చివాసన అంతా పోతే వాసన చూడండి. అది ఆయిల్ డివైడ్ అవ్వాలి. ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు కొంచెం లైట్గా ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు కొంచెం ఉంచండి. ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు ఇంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే ఆ వాటర్ సరిపోదు. వాటర్ పోసుకుందాం, కన్స్ట్రక్షన్కి వాటర్ సరిపోదు, కర్రీ సరిపోదు కాబట్టి ఇవ్వండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం, 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఉప్పేసి సరే వేసానండి. దీంట్లో ఆ వీడియో స్కిప్ అయిపోయిందంట, ఏమనుకోమాకండి. అది ఇటు కలిపేసి కొంచెం సిమ్లో పెట్టేద్దాం. కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా, డివైడ్ అయిపోయింది ఆయిల్. ఇదిగో చూడండి, ఆయిల్ అట్లా డివైడ్ అయింది, ఇట్లా డివైడ్ అవ్వాలి. ఇంకో కొంచెం అవ్వాలి. ఇది గట్టిపడిపోద్దండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కొబ్బరి వేసాం కాబట్టి గట్టిపడిపోద్ది. సూపర్గా ఉంటుందండి కర్రీ. ఇది ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కానీ మాకు సబ్స్క్రైబ్ చేయండి కొంచెం, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి కొంచెం. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళాల్సడానికి నాకు ఇదిగా ఉంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఇదేనండి గ్రేవీ అయిపోయిందండి. ఇది దింపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత దింపేస్తాను. అయిపోయింది, కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయింది. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో, గుమ్మలు ఆడిపోతుంది. అంత బాగుంది. మిల్ మేకర్ కర్రీ ఫస్ట్ క్లాస్లో ఉందండి. దింపేస్తున్నాను. కర్రీ అండి. దీంట్లో మిల్ మేకర్, ఆనియన్ పేస్ట్ వేసి అది డ్రై చిల్లీ వేసి పేస్ట్ పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసామండి. చాలా బాగుంటుంది ఇది బిర్యానీలోకి కానీ, లేకపోతే చపాతీ పొరోటాకి, దోశలోకి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.